ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల పరిస్థితి అయోమయంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఇతర నియోజకవర్గాల కంటే భిన్నంగా ఇక్కడ రాజకీయాలు కనిపిస్తున్నాయి. పేరుకు రిజర్వ్డ్ సీట్లే అయినా హవా మొత్తం ఒక సామాజిక వర్గానిదే అనే టాక్ నడుస్తోంది. వాళ్లను ఇన్ఛార్జీలుగా పెట్టి నియోజకవర్గ ఎమ్మెల్యేలను బొమ్మలుగా మారుస్తున్నారని పార్టీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయట. ఈ వ్యవహారంలో అసలు సంగతేంటో చూద్దాం. గత 10 సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎస్సీ నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రం పరిశీలిస్తే నియోజకవర్గ అభ్యర్థులు తరచూ మారుతూనే ఉంటారు. దీనికి కారణం రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అగ్రవర్ణాలకు చెందినవారు ఉండడమేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పేరుకే రిజర్వ్డ్ నియోజకవర్గమైనా ఇక్కడంతా రెడ్లదే హవాగా నడుస్తోందనే విమర్శ క్షేత్రస్థాయిలో తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినట్టే చేయాలనే సూత్రం నడుస్తోందట. ఎమ్మెల్యేగా ఉన్న సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని అనుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొడుమూరు నియోజకవర్గం పరిస్థితి ఇది. అక్కడే ఉన్న మరో నియోజకవర్గం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఎమ్మెల్యే ఎవరైనా రెడ్ల పాలనే ఉంటోందని జిల్లాలో ఎమ్మెల్యే వర్గం బాధపడుతున్నారట. నంద్యాల జిల్లాకు చెందిన నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిదే హవా అనే టాక్ ఉంది. శాప్ చైర్మన్గా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు. ఇప్పుడు నందికొట్కూరులో బైరెడ్డి వర్గం, ఎమ్మెల్యే ఆర్దర్ వర్గం నిత్యం వర్గపోరుతో ఉంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలోని కొడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్కు ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పార్టీలో మాత్రం హర్షవర్ధన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నారనే టాక్ ఉంది. దీంతో అధికారిక కార్యక్రమాలకు సైతం ఎమ్మెల్యే సుధాకర్ అతిథిగానే ఉంటారని అనుకుంటున్నారట. అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేదనే చర్చ పార్టీ వర్గాల్లో బలంగా ఉందని తెలుస్తోంది. ఈ వాతావరణంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి టీడీపీ, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కాదని కొత్త అభ్యర్థులకి పార్టీ టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందనే టాక్ నడుస్తోంది. ఇలా గత 10 సంవత్సరాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన నందికొట్కూరు, కోడుమూరు అసెంబ్లీ స్థానాల్లో ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో నందికొట్కూరు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఐజయ్య టీడీపీ అభ్యర్థిపై పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యను కాదని ఐపీఎస్ అధికారి ఆర్దర్కు పార్టీ టికెట్ కేటాయించింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్దర్ టీడీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. కాగా ఈసారి పరిస్థితి కూడా మార్పు దిశగా నడుస్తుందని అంతా అనుకుంటున్నారు. ప్రజల మద్దతుతో పార్టీ టికెట్ తెచ్చుకున్న ఎమ్మెల్యేలు తమ చెప్పు చేతల్లో ఉండాల్సిందే అని నియోజకవర్గ ఇన్ఛార్జీలు భావిస్తున్నారట. అయితే విద్యావేత్తలు, చైతన్యవంతులు అయిన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ ఇన్ఛార్జీల మాటని లెక్క చేయడం లేదని, దీంతో అభ్యర్థుల మార్పుపై ఇన్ఛార్జీలు అధిష్టాన వర్గాలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో పార్టీ తీసుకున్న విధానాలకు భిన్నంగా ఈసారి అభ్యర్థుల మార్పు ఉండదని కొందరు భావిస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడంలో రాష్ట్రంలోనే ఎమ్మెల్యే ఆర్దర్ ప్రథమ స్థానంలో నిలవడం, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే ముందుంటూ విజయవంతం చేయడంలో సఫలీకృతులవుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం మళ్లీ ఆర్దర్కే నందికొట్కూరు అసెంబ్లీ టికెట్ కేటాయించే దిశగా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కోడుమూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోడుమూరు అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి మనీ గాంధీ అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో 2019 ఎన్నికల్లో కోడుమూరు అసెంబ్లీ టికెట్ డాక్టర్ దొరదొడ్డి సుధాకర్కి కేటాయించారు. టీడీపీ అభ్యర్థిపై డాక్టర్ సుధాకర్ ఘన విజయం సాధించారు. కాగా 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే సుధాకర్ పనితీరుపై అధిష్టానం సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా 2024 ఎన్నికల్లో కూడా పార్టీ టికెట్ తనకే దక్కుతుందని, విజయం కూడా తనదేనంటూ ఎమ్మెల్యే సుధాకర్ ధీమా వ్యక్తం చేస్తూ వేడుకలు జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి మద్దతుతో తమకే పార్టీ టికెట్ దక్కుతుందని సంధ్యా విక్రమ్ కుమార్, ఆదిమూలపు సతీష్, గీతశ్రీ మద్దిలేటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.